వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ కొత్త కథతోటి మీ ముందరికి వచ్చిన యాక్చువల్లీ ఏంటంటే చాలా రోజుల తర్వాత మన కలగూరగంప ప్రొడక్షన్స్లో ఒక ఫనీ ఎంటర్టైన్మెంట్ అండ్ సరదాగా కొంచెం నాలాగా తలతిక్కగా ఒక బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ రాబోతుంది. దానికి మేము పెట్టుకున్న పేరు వెబ్ సిరీస్. మీరు చూసాక ఏదైనా పెట్టండి, ఓకేనా? చాలా సరదాగా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది, శ్రీదేవికి తగ్గట్టు ఉంటుంది, మీకు నచ్చినట్టు ఉంటుంది అనమాట, ఓకేనా? అయితే దానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్ కానీ మధ్యలో చాలా విచిత్రమైన కొన్ని క్లిప్స్, కొన్ని వీడియోస్ తీసాం మేము. సో దానికి సంబంధించిన వాటెవర్ అంటే బ్యాక్గ్రౌండ్లో జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చిన్న బిట్స్తో పోస్ట్ చేస్తూ వెళ్తాము వెబ్ ప్రొడక్షన్స్లో. అంటే కలగూరగంప ప్రొడక్షన్స్ అనేది మనకు సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులో పోస్ట్ చేస్తూ ఉంటాము. చూడండి అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎట్లుంటుందో ఊహించుకోండి. ఊహించినంత రేంజ్లో ఉంటే సప్పట్లు కొట్టుండి, లేకుంటే శ్రీదేవికి తల మీద 1-2 మొటికాయలు వేయండి, ఓకేనా? బట్ మీతో మొట్టికాయలు వేయించుకునేటంత ఉండదు. మీ అందరినీ నవ్విస్తాము, మీ అందరినీ సరదాగా ఎంటర్టైన్ చేస్తాము అని అనుకుంటున్నాం. బట్ ఇలా మొదలైన వెబ్ సిరీస్ ముందుకు బాగా ఇంకేదో కావాలని కోరుకుంటున్నాను నేను, ఓకేనా? యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ ఒక డబ్బింగ్ అంటే మీకు వెనక ముందు పోస్ట్ చేస్తాము, ఓకేనా? అట్లయితేనే మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక డబ్బింగ్ చెప్పినాము అంటే నేను చెప్పలేదు, బట్ ఒక దానికి చిన్ని చెప్పింది. సడన్గా ఒక పర్సన్ లేకపోతే, ఒక అమ్మాయి రాకపోతే చిన్ని చెప్పింది ఆ ప్లేస్లో. ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆ రోజు. బట్ మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి, ఓకేనా? బట్ ఇదొక్కటి మాత్రం నేను కలగూరగంపలో పోస్ట్ చేసిన. బట్ నెక్స్ట్ అన్నీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ చూడండి. కలగూరగంప ప్రొడక్షన్స్లో 26వ తారీఖు మనకు వెబ్ సిరీస్ మీకు స్టార్ట్ అవుతుంది. బట్ ఈ లోపు సరదా సన్నివేశాలు, సరదా ఏమేమి జరిగినాయి, షూటింగ్ టైంలో ఎట్లెట్లా ఎంజాయ్ చేసినాము, ఏమేమి జరిగినాయి అనేది వెబ్ సిరీస్ అయ్యేలోపు బోల్డ్ కథలు, కహానీలు, సరదాలు, గొడవలు, ఏదన్నా సరే ముందు మీరు ఎంజాయ్ చేయండి, ఓకేనా? అంటే పెళ్ళికి ముందు తతంగం లాగా ఇదంతా అయింది. ఎట్లయింది అనేది అన్నీ తీసినాము వెనక నుంచి, తెర వెనక కథల్లాగా. 26వ తారీఖు మాత్రం మీకు వెబ్ సిరీస్ వస్తుంది. ఆ లోపు వరుసగా మీరు చూడాలంటే ఖచ్చితంగా వెళ్ళి కలగూరగంప ప్రొడక్షన్స్లో సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఓకేనా? కలగూరగంప ప్రొడక్షన్ 3 త్వరలో మీ అభిమాన ఛానల్లో. ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఎప్పుడు పోతే డిసైడ్ చేస్తుంది. నాకు పానీపూరి వద్దు, నాకు ఆ డాల్ కావాలి. ఎంత పే చేస్తారు చిన్ని నీకు? హౌ మచ్ దే ఆర్ పేయింగ్? 0. No, it's child labor. They're not giving money. Oh yeah, they have to give. చిన్ని ఇంకొంచెం ఏడుస్తూ ఆ డైలాగ్ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయి. ఇప్పుడు అంటే ఇట్లా ఠక్. నాకు పానీపూరి వద్దు, నాకు ఆ డాల్ కావాలి. Very cry baby. She's cry baby, right? Yeah. You are not. Yeah. That's not your character. నాకు ఆ డాల్ కావాలి, నాకు ఆ డాల్ కావాలి. ఏమైనా కట్ చేసుకోండి, మీరు ఏమైనా కట్ చేసుకోండి బై. Hot in there. హాట్ కదా, ఏసీ వేసుకోవాలి బై. ఇలాంటి ఆర్టిస్ట్లకు ప్రివిలేజ్ గా. టీ అన్న, టీ పోయినా మా దోమలకు టీ పోయన్నా. మా ఊరోళ్ళే కదా జర చాయ్ పోయి. చాయ్ కూడా పోయావా? కలిస్తే కార్తీక్ ఏడగొన్నావు. ఇంకొక మీటర్ తీసుకురా, జాకెట్ కొట్టించుకో, బ్లౌజ్ కొట్టించుకో. బ్లౌజ్ మెటీరియల్ సూపర్ ఉందబ్బా, బ్లౌజ్ మెటీరియల్ సూపర్ ఉందబ్బా. అదే కదా, టాప్ కూడా సూపర్ ఉండదు. ఎన్ని చీరలు కట్టుకోవచ్చు దాని మీద.
మల్టీ కలర్ ఎన్ని చీరలు కట్టుకోవచ్చు అనుకున్నావు దాన్ని. బాగుంది కష్టం. వెరీ బ్రైట్. వెరీ బ్రైట్. ప్రతిసారి రోస్ట్ అయినా సార్. నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోయాడు భయ్ ఇక్కడికి వచ్చే. 100% నాకు పార్టీ కావాలా. కార్తీక్ ఈసీఐ నుంచి పిలిపించాలి పాపని ఎలా అనుకుంటున్నాం సార్ ఇవాళ. డబ్బింగ్ చెప్పేటోళ్ళకి బ్రెడ్ ఇస్తారా? ఎందుకు ఎనర్జీ రాదు చెప్పేటప్పుడు. బ్రెడ్ తో ఎనర్జీ వస్తుందా? ఏదో ఒకటి తింటుంటే ఇట్లా 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 రాగానే వచ్చేసినాయి. బ్రెడ్ తినగానే వచ్చేసినాయా? ఓకే రెడీ రెడీ. ఒక్కసారి రిపీట్ చేద్దాం మళ్ళీ ఒకసారి. పోనీ మాయ, టీవీకి బటన్స్ ఉంటాయి కదా, వాటితో ఛానల్ మార్చనా? మా భార్గవి ఉత్తమురాలైన కోడలు అణిగి మణిగి ఉంటది, ఆన్ స్క్రీన్ మాత్రమే. అంటే ఒరిజినల్ క్యారెక్టర్ వేరే ఉంది. క్యాండిల్ లైట్ చేయడానికి నేను తెమ్మని చెప్పాను మామయ్య. అదే ఆ పాటలు వెన్నెల్లో కూర్చొని వింటున్నట్టు ఊహించుకోండి. ఏంటి అంత కోపంగా చూస్తున్నావు? తినేస్తావా ఏంటి? పక్కకి నాకు చెప్పకండి. అమలనే ఎప్పుడు తెచ్చుకున్నావు? ఎప్పుడు తెచ్చుకున్నావు? కళలా? ఓకే కళలు అయితే ఓకే. నిజంగానేమో తాట తీద్దాం అనుకున్నా పిలవకుండా. ఇంకా కాలే లేదా? ఎవరికి మీకు అంత ఛాన్స్ తాట తీసుకున్నంత ఛాన్స్. కొట్టనీకే ఛాన్స్ ఇవ్వవా? పిల్లని చూడనీకే ఛాన్స్ ఇవ్వవా? పిల్లని చూడనీకే మీరు ఏం చెప్తే అలా టార్గెట్ చేస్తాం. పెళ్లి చూపులకు నన్ను పిలవాలి. మీరే నన్ను పిలుస్తారు, మీరు పిలుస్తారు నేను వస్తా. మీరు ఎవరు గట్టిపడి అలా గడతా. చుట్టు పెట్టకమలా చూడు ముందేలా చుట్టుపోయాను. గుడ్ బై గుడ్ బై. అమలని వెతుకొద్దాంపా. పోయింది, ఇడిచిపెట్టిపోయింది. ఇది ప్రాబ్లం ఉంటే అది ఎందుకు చేసింది అంటే తిన్ను ఇంత తిన్ను ఎందుకంటారు? తినే గురించి కదా మనకి. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఊకేనే పోయినావు కదా నాన్నతో పాటు సరదాగా? వెళ్ళినా దాంతో పడతా రాండమ్లీ ఒక చిన్న పిల్ల ఏడుస్తుండే, నన్ను చేయమన్నారు, చేసేసినావు. సో ఇంకెవరికైనా డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాల్సి అప్కమింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇక్కడ ఉంది, తీసేసుకోండి. I don't want to become a dubbing. డబ్బింగ్ ఆర్టిస్ట్ నీకు ఎవరు ఇస్తారు ఆడా? I want to become a dubbing. నీవు బికమ్ అయితే అటు ఇద్దామని I become కూర్చొని a gymnast. ఏదో ఒకటి డబ్బింగ్ చెప్పింది, భలే కాన్ఫిడెంట్ గా చెప్పింది అబ్బా మొత్తం మీద. No, I want to become nothing. Because to become nothing, you have to do nothing. థ్యాంక్ యూ, బాయ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. మర్చిపోకుండా అందరు పోయి కలగూరగంప ప్రొడక్షన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. బాయ్. Thank you.